హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్ఐ ఇంటి రుచులు. ఇవాళ తోటకూర ఫ్రై చేసేసుకుందాం మనం. అది కూడా మా ఇంట్లో పెరిగిన తోటకూర. ఈ సీడ్స్ అయితే ఇక్కడ దొరకవు, నేను ఇండియా నుంచే తెచ్చేసుకున్నాను. 2 months బ్యాక్ వేస్తే ఇప్పుడు హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్ హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మిగిలిన ఆకులు ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్ ఆకులు నేను హార్వెస్ట్ చేసుకున్నవి తీసేసుకుంటున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేసుకుందాము. మనం ఏదైతే హార్వెస్ట్ చేసిన ఫ్రెష్ లీవ్స్ ఉన్నాయో వాటిని చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అలాగే పక్కన కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. నేను చాలా తక్కువ లైట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. అందులో తాలింపు గింజలు కొన్ని అండ్ దంచుకున్న వెల్లుల్లి వేసేస్తున్నాను. ఒక 2-3 సరిపోతాయి, చాలా తక్కువ ఉంది నా దగ్గర ఆకు, సో సరిపోతాయి. అండ్ దెన్ కరివేపాకు కూడా వేసేసాను. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం లైట్గా పసుపు అండ్ దెన్ ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ తర్వాత ఇలా లైట్గా మగ్గిన తర్వాత బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆనియన్స్ నేను మన తోటకూర హార్వెస్ట్ చేసిన ఫ్రెష్ లీవ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మన పెరట్లో పెంచుకున్న తోటకూరతో కర్రీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. సో మాకు ఇక్కడైతే అంత దొరకదు తోటకూర, సో ఇలా హార్వెస్ట్ చేసుకున్నదే బెటర్. నేను ఇప్పుడు ఫైనల్గా మా గుంటూరు కారం కూడా యాడ్ చేసేస్తున్నాను. అంతా యాడ్ చేసుకుని ఒక 10 minutes తర్వాత మన మంచి గుమగుమలాడే తోటకూర ఫ్రై రెడీ.